నాన్న లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నాం మనం? ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ ఏమేమి నేర్చుకున్నాం? సోనోరిటీ, మెలియబిలిటీ, అపేరెన్స్. అపియరెన్స్ గురించి తెలుసుకున్నాం. ఈ సెషన్లో ఇంకా కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం మనం, ఓకేనా? డక్టిలిటీ. ఇప్పుడు చూడు, మనం జనరల్గా చూస్తుంటాము ఎలక్ట్రిక్ వైర్ ఉంటుంది. వైర్ లోపల ఏముంటాయి మనకి? కాపర్ వైర్స్ ఉంటాయి. కాపర్ మెటల్ కదా, మరి అప్పుడు అంత సన్నగా వైర్స్ లాగా ఎలా వచ్చినాయి మనకి? ప్రాసెస్ కదా. ఇప్పుడు గోల్డ్ ఆర్నమెంట్స్ చేస్తారు. ఇక్కడ చూడు, ఇది ఆర్నమెంటే కదా. ఈ గోల్డ్ ఆర్నమెంట్ లో ఇంత చిన్నగా ఒక వైర్ లాగా వచ్చింది. ఇది ఎలా చేశారు అసలు అంటే దానికి ఒక ప్రాపర్టీ ఉంటుంది. మెటల్స్ అన్నిటినీ కూడా థిన్ వైర్స్ లాగా మార్చే కెపాసిటీ కూడా ఉంటుంది మెటల్కి, అవునా? మెటల్స్ని మనం థిన్ వైర్స్ లాగా మార్చుకోవచ్చు, మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. కరెంటు తీగలు పెట్టుకుంటారు, అల్యూమినియం వైర్స్. ఎస్ ఆర్ నో? ఎందుకు? వాటిని అంత ఒక మెటల్ని ఆ వైర్ లాగా చక్కగా మలుస్తున్నారు, వాళ్ళు టర్న్ చేస్తున్నారు. ఐరన్ వైర్స్ ఉంటాయి, ఫోల్డింగ్స్ చేస్తారు, అవునా? ఆ ప్రాపర్టీని మెటల్స్ టర్నింగ్ ఇంటూ వైర్స్, థిన్ వైర్స్, టర్నింగ్ ఇంటూ థిన్ వైర్స్. ప్రాపర్టీని ఏమంటాం? డక్టిలిటీ. డక్టిలిటీ అని అంటాము, ఓకేనా? The property of a metal drawing into thin wires is called ductility. Okay, the property of a metal drawing into thin wires is called ductility. ఈ ప్రాపర్టీని మనం ఏమంటాం? డక్టిలిటీ. ఇంకోటి వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఒక సర్క్యూట్ తీసుకుందాం. సర్క్యూట్ అంటే ఏంటి? అన్ని కాంపోనెంట్స్ని అరేంజ్ చేసి పెట్టేదాన్ని సర్క్యూట్ అని అంటారు. సో నేను ఇక్కడ ఒక బ్యాటరీ తీసుకున్నాను, వైర్, బల్బ్, ఒక బల్బ్, మెటల్ ఏదైనా వైర్ ఇట్లా అటాచ్ చేసి వదిలేసా. నేను ఇక్కడ ఐరన్ నెయిల్ పెట్టిన. ఫస్ట్ ఏం పెట్టినా నేను? ఐరన్ నెయిల్ పెట్టా. బల్బ్ వెలుగుతుందా? బల్బ్ వెలుగుతుంది. దాని తర్వాత జింక్ రాడ్ పెట్టిన. జింక్ రాడ్, బల్బ్ వెలుగుతుందా? ఎస్, బల్బ్ వెలుగుతుంది. దాని తర్వాత మెగ్నీషియం రిబ్బన్ పెట్టా. మెగ్నీషియం రిబ్బన్ పెట్టా. బల్బ్ వెలుగుతుందా? వెలగదు. ఈ రెండిట్లో ఎందుకు వెలిగింది? అవి మెటల్స్. మరి ఇందులో ఎందుకు వెలగలేదు? నాన్ మెటల్. అంటే ఇవి రెండు ఏంటి మనకి ఇక్కడ? మెటల్స్. మెటల్స్ అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీని మనకు కండక్ట్ చేస్తున్నాయి. ఒక ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుంది, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. ఆ మెటల్లో ఉన్న కెపాసిటీ ఏంటి అని అంటే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. దాని గురించే వాటిని మెటల్స్ అని అంటాము. నాన్ మెటల్ ఏంటి అంటే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చెయ్యదు. మెటీరియల్స్ విచ్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఆర్ కాల్డ్ metals which conduct electricity are the good conductors of electricity, right? ఇవి ఎలక్ట్రికల్ కండక్టివిటీని కండక్ట్ చేస్తున్నాయి కాబట్టి మెటల్స్ ని మనం ఏమంటాము? గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. కానీ మెగ్నీషియం రిబ్బన్ చేయట్లేదు, అందుకే మనం దాన్ని ఏమంటాము? బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఇన్సులేటర్. ఓకేనా? సో ఏంటి? డక్టిలిటీ, ఎలక్ట్రికల్ కండక్టివిటీ. డక్టిలిటీ అంటే ఏంటి? థిన్ వైర్స్ లాగా మనం ఆ మెటల్ని డ్రా చేస్తున్నాం కాబట్టి
డక్టిలిటీ. కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని డక్టిలిటీ అని అన్నాం. ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే ఏంటి? మెటల్స్ కి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇట్లా వైర్ కనెక్షన్స్ సర్క్యూట్ తీసుకొని 2 వైర్ కనెక్షన్స్ మధ్యలో మెటల్ ని పెట్టుకుంటామో ఈ మెటల్ వలన ఆ ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. అట్లా పాస్ అయినప్పుడు అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది అని మనం చెప్తాము. అవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా? ఇది వచ్చేటప్పటికి మెగ్నీషియం బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎందుకు అని అంటే అది ఎలక్ట్రిసిటీని పాస్ చేయదు కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి హీట్ కండక్షన్. హీట్ కండక్షన్ నేను ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తా. ఒక స్టాండ్కి మనం ఒక రాడ్ అటాచ్ చేసాం. ఏం అటాచ్ చేసినాం? రాడ్ అటాచ్ చేసినాం. కింద ఒక బర్నర్ పెట్టా. ఈ రాడ్కి నేను మ్యాచ్ స్టిక్స్ అటాచ్ చేసా. ఫస్ట్ అయితే మ్యాచ్ స్టిక్స్ పెడదాం. ఇప్పుడు డయాగ్రామ్ ని బట్టి నీకు అర్థమైందొచ్చు కొంచెం. ఏంటి? ఇదొక మెటల్ రాడ్. ఇదొక మెటల్ రాడ్. నేను దీనికి ఏం అటాచ్ చేశాను? మ్యాచ్ స్టిక్స్ అటాచ్ చేశాను విత్ ద హెల్ప్ ఆఫ్ వ్యాక్స్. క్యాండిల్ వ్యాక్స్ తోనే అటాచ్ చేశాను. ఇదేంటి? బర్నర్. నేను బర్నర్ ని ఆన్ చేసి వన్ సైడ్ హీట్ ప్రొడ్యూస్ చేస్తున్నా రాడ్కి. నేను హీట్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు మ్యాచ్ స్టిక్స్ అనేవి లైన్గా వన్ ఆఫ్టర్ వన్ ఒకదాని తర్వాత ఒకటి కింద పడిపోతా ఉంటాయి. ఎందు గురించి? స్టిక్కింగ్ ఎబిలిటీ వెళ్ళిపోతుంది హీట్ వల్ల. హీట్ వలన ఆ స్టిక్కీనెస్ అనేది పోతుంది. అంటే ఏంటి? నేను ఇక్కడ హీట్ చేసినప్పుడు ఇక్కడ ఎందుకు పడుతుంది కింద? హీట్ మొత్తం మెటల్ మొత్తం వెళ్తుంది. హీట్ ఇక్కడ నుంచి ఇటు పాస్ అవుతుంది. హీట్ ఇటు నుంచి ఇటు పాస్ అవుతుంది. అంటే ఏంటి? మెటల్కి హీట్ని కండక్ట్ చేసే కెపాసిటీ ఉంది కదా. మెటల్కి హీట్ని కండక్ట్ చేసే కెపాసిటీ ఉంది. అంటే హీట్ని పాస్ చేస్తుంది అది. అట్లా హీట్ని పాస్ చేసినప్పుడు ఈ మ్యాచ్ స్టిక్స్ మనం ఏవైతే దానికి వ్యాక్స్తో అటాచ్ చేసామో ఆ వ్యాక్స్ మెల్ట్ అయ్యి ఆ మ్యాచ్ స్టిక్స్ అనేవి కింద పడిపోతున్నాయి. అర్థమైందా? రైట్. అంటే హీటింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది మెటల్స్కి. హీట్ని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయి మెటల్స్. అట్లా తొందరగా హీట్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఆ హీటింగ్ కెపాసిటీ అనేది పెరిగి హీట్ కండక్టివిటీ జరుగుతుంది మెటల్స్లో. అర్థమైందా? అంటే మనకి ఇక్కడ డక్టిలిటీ ఉంది, ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉంది, హీట్ కండక్షన్ కూడా ఉంది. సో ఇవేంటి అని అంటే మనకి ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్. కెమికల్ ప్రాపర్టీస్. ఇప్పటి వరకు ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ చూసుకున్నాం. ఇప్పుడు కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్లోకి వెళ్దాము. ఫస్ట్ కెమికల్ ప్రాపర్టీ ఏంటి అని అంటే రియాక్షన్ విత్ ఆక్సిజన్. రియాక్షన్ విత్ ఆక్సిజన్. ఓకేనా? మనం రియాక్షన్ విత్ ఆక్సిజన్ చూసుకున్నప్పుడు ఒక మెటల్ శాంపిల్ టు నో ఏమేంటిది మనం యాక్టివిటీ రూపంలో చూసుకుందాం. ఓకేనా? ఎయిమ్ టు నో ద
రియాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ ఆక్సిజన్. రియాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ ఆక్సిజన్. అండ్ నాన్ మెటల్స్ రెండు చూద్దాం ఎట్ ఎ టైం. నాన్ మెటల్స్ విత్ ఆక్సిజన్. ఆక్సిజన్. ఆక్సిజన్తోనే ఎలా ఉంటాయి. మరి మనకి ఏమేం మెటీరియల్స్ కావాలి? మెటల్స్. వన్ మెటల్ శాంపిల్, వన్ నాన్ మెటల్ శాంపిల్. రైట్. మెటల్ శాంపిల్ ఏం తీసుకుందాం మనం? ఐరన్. మెగ్నీషియం తీసుకుందాం. వన్ నాన్ మెటల్ శాంపిల్. వుడ్. మన కెమికల్ తీసుకోవాలి కదా, సల్ఫర్ తీసుకుందాం. సల్ఫర్. సల్ఫర్. ఒక మెటల్ శాంపుల్ తీసుకున్నాము, ఒక నాన్ మెటల్ శాంపుల్ తీసుకున్నాము. స్పిరిట్ ల్యాంప్, గ్లాస్ జార్. స్పిరిట్ ల్యాంప్, గ్లాస్ జార్, డిఫ్రాక్టింగ్ స్పూన్, petri dish, litmus papers. ఓకేనా? ఇవన్నీ తీసుకున్నాం మనం. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం అసలు ఏంటి అని. మెటల్ శాంపుల్. మెటల్ శాంపుల్ తీసుకొని ఫస్ట్ దాని అపియరెన్స్ ఎలా ఉందో రాయాలి. మెగ్నీషియం తీసుకున్నాం. మెగ్నీషియం అపియరెన్స్ ఎలా ఉందో ఫస్ట్ నోట్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ మెగ్నీషియం దాన్ని బర్న్ చేయాలి. బర్న్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ? యాష్. ఈ యాష్ని ఒక పెట్రీ డిష్లో కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసి ఇందులో డిస్టిల్డ్ వాటర్ వేయాలి. ఓకేనా? డిస్టిల్డ్ వాటర్ వేయాలి. దెన్ డిస్టిల్డ్ వాటర్ వేసిన తర్వాత రెడ్ లిట్మస్ పేపర్, బ్లూ లిట్మస్ పేపర్, బ్లూ లిట్మస్ పేపర్. సో ఇక్కడ రెడ్ లిట్మస్ పేపర్, బ్లూ లిట్మస్ పేపర్ రెండు పెట్టినాం. మెగ్నీషియంని బర్న్ చేసి యాస్ వచ్చినప్పుడు డిస్టిల్డ్ వాటర్ వేస్తే నీకు ఏమవుతుంది అంటే రెడ్ లిట్మస్ పేపర్ ఈజ్ గోయింగ్ టు టర్న్ ఇంటూ బ్లూ లిట్మస్ పేపర్. బ్లూ లిట్మస్ పేపర్ ఎలాంటి చేంజ్ ఉండదు. ఎందుకు అనంటే మెగ్నీషియం ఎప్పుడైతే ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుందో అది మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఈ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది బేసిక్ నేచర్లో ఉంటుంది. బేసిక్ నేచర్లో ఉన్నప్పుడు రెడ్ లిట్మస్ అనేది బ్లూ లిట్మస్ లాగా మారుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇంకొకటి నాన్ మెటల్ తీసుకున్నాం కదా మనం. నాన్ మెటల్ ఏం తీసుకున్నాం మనం? సల్ఫర్ తీసుకున్నాం. అవునా? ఒక గ్లాస్ జార్లో ఒక స్పూన్తోని నువ్వు ఇందులో సల్ఫర్ పౌడర్ తీసుకున్నావు. ఈ సల్ఫర్ పౌడర్ని బర్న్ చేసినావు నువ్వు. బర్న్ చేసినప్పుడు ఇది క్లోజ్ చేసేసేయాలి. క్లోజ్ చేసేస్తే ఈ బర్న్ చేసినప్పుడు మొత్తం అంతా స్మోక్ బయటకు వస్తుంది కదా. ఈ యాష్ని ఇందులో వదిలేసి ఈ స్పూన్ని బయటకు తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఈ యాష్లో నువ్వు డిస్టిల్డ్ వాటర్ యాడ్ చేస్తున్నావు. నువ్వు డిస్టిల్డ్ వాటర్ యాడ్ చేసినప్పుడు ఈ సల్ఫర్ స్మోక్ అనేది నువ్వు ఇన్హేల్ చేసేలాగా ఉండకూడదు. బికాజ్ ఆ సల్ఫర్ నుంచి వచ్చే స్మోక్ అనేది మనకు మంచిది కాదన్నట్టు, అది పాయిజనస్ చాలా. అందుకని డిస్టిల్డ్ వాటర్ యాడ్ చేసినాం. డిస్టిల్డ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఒక పెట్రీ డిష్లోకి తీసుకొని రెడ్ లిట్మస్ పేపర్ ఇంకా బ్లూ లిట్మస్ పేపర్ రెండు పెట్టాం. ఇక్కడ ఏమవుతుంది అంటే బ్లూ లిట్మస్ పేపర్ అనేది రెడ్ లిట్మస్ పేపర్ లాగా చేంజ్ అవుతుంది. ఎందుకు? చూడు, సల్ఫర్ ఆక్సైడ్, సల్ఫర్ ఇంకా ఆక్సైడ్ రెండు మిక్స్ అయ్యి
సల్ఫర్ ఇంకా ఆక్సిజన్ రెండు మిక్స్ అయ్యి మనకు సల్ఫర్ డైఆక్సైడ్, ఇది పాయిజనస్ గ్యాస్. ఈ సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. ఈ సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ని మనం కవర్ చేసి టెస్ట్ చేసినప్పుడు బ్లూ లిట్మస్ పేపర్ అనేది రెడ్ లిట్మస్ పేపర్ లాగా మారుతుంది. ఈ బ్లూ లిట్మస్ పేపర్ ఎప్పుడైతే రెడ్ లిట్మస్ పేపర్ లాగా మారుతుందో అప్పుడు మనము యాసిడిక్ నేచర్ ఉంది అని చెప్పచ్చు దీనికి. రైట్, అంటే ఏంటి, మెటల్స్ అన్నీ కూడా బేసిక్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి ఆక్సిజన్తో. నాన్ మెటల్స్ అన్నీ కూడా అసిడిక్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి దేంతో, ఆక్సిజన్తో. ఓకేనా, అర్థమైందా ఇక్కడ వరకు? క్లియరా? డక్టిలిటీ, ఎలక్ట్రికల్ కండక్టివిటీ, హీట్ కండక్షన్, కెమికల్ ప్రాపర్టీస్లో రియాక్షన్ విత్ ఆక్సిజన్. ఇక్కడ వరకు అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా? క్వశ్చన్స్ అడగనా? ఓకే. సో నాన్న ఇప్పటి వరకు చెప్పింది అర్థమైందా? క్వశ్చన్స్ అడగనా? డక్టిలిటీ అంటే ఏంటి? చేంజింగ్ ఆఫ్ మెటల్స్ ఇంటూ థిన్ వైర్స్. థిన్ వైర్స్ లాగా చేంజ్ చేస్తాం. ఆ ప్రాపర్టీని మనం డక్టిలిటీ అంటాం. ఆ మెటీరియల్స్ ఏమంటాము? డక్టైల్ మెటీరియల్స్ అని అంటాం. ఓకేనా. ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే ఏంటి? మెటల్స్, అన్ని మెటల్స్ అన్ని ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. వాటిని ఏమంటాం మనం? ఎలక్ట్రిక్ కండక్టర్స్ అని అంటాం. ఒకవేళ ఎలక్ట్రికల్ కండక్టివిటీ చేయకపోతే నాట్ గుడ్ కండక్టర్స్, ఇన్సులేటర్స్ అంటాము. హీట్ కండక్షన్ ఎలా చేస్తాయి? ప్రొడ్యూస్ చేస్తాయి హీట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. హీట్ ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాయి? అబ్జర్వ్ చేసుకొని ఒక పార్ట్ నుంచి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి హీట్ అనేది మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. రైట్, దాన్ని ఏమంటాం మనం? హీట్ కండక్షన్. ఓకే. దెన్ కెమికల్ ప్రాపర్టీస్ లో రియాక్షన్ విత్ ఆక్సిజన్ చూసుకున్నాం కదా. అందులో మెటల్ ఆక్సిజన్ తోని రియాక్ట్ అవ్వడం వల్ల ఏ నేచర్ ఉంటుంది? బేసిక్ నేచర్. అదే నాన్ మెటల్ ఆక్సిజన్ తో రియాక్ట్ అవ్వడం వల్ల యాసిడిక్ నేచర్ వస్తుంది. మనం ఏ మెటల్స్ యూస్ చేసాము? ఇది సల్ఫర్ మెటలా? నాన్ మెటల్ సల్ఫర్ తీసుకున్నాము. మరి మెటల్లో మాగ్నీషియం తీసుకున్నాము. సల్ఫర్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయినప్పుడు ఏ గ్యాస్ వస్తుంది? సల్ఫర్ డైఆక్సైడ్. అది మంచిదా? కాదు, పాయిజనస్ గ్యాస్. రైట్, అర్థమైంది కదా? అయితే క్లియర్ కదా? సరే, నెక్స్ట్ సెషన్ లో వేరే చూసుకుందాం.